ఉద్దేశంతోనే తిట్టానని చెప్తాడు. యాక్చువల్గా ఇట్లాంటి వాటిలో అరెస్ట్ చేయడం కరెక్టు, సాధారణ కొన్ని రోజులైనా జైల్లో ఉంచడం కూడా కరెక్టే. ఎందుకంటే దీనికి శిక్ష ఏంటి అసలు? ఈ తిట్లకి శిక్ష ఏమైనా ఉందా భారత రాజ్యాంగంలో కానీ, లేకపోతే అంటే రాజ్యాంగానికి సంబంధం లేదనుకోండి, చట్టంలో న్యూసెన్స్ కేసు అంటారు. న్యూసెన్స్ కేసులను అంటే పెనాల్టీ లేకపోతే కనుక ఓ 10 రోజులు జైలు శిక్ష, ఇంతకు మించి ఉండదు. అందుకనే కదా అందరూ ఈ దోషణల పర్వం అందుకుంటుంది. ఒక వ్యక్తిని మనం తిడితే మానసిక హింస అన్నటువంటిది ఏళ్ల తరబడి ఉంటుంది. అంటే అదేదో సామెత ఉంది కదా, కాలు జారినా పర్లేదు నోరు జారితే మంచిది కాదనేది. అట్లాగే వీటిలో నోరు జారినటువంటి వాటికి సంబంధించి బాధపడేది అనిపించుకున్నాడు వాడికి జీవితకాలం ఉంటుంది. వీడికి మాత్రం 4 రోజులు పోతే పోలీసులు పిలిచిన కౌన్సిలింగ్ ఇవ్వటం లేకపోతే ఇట్లాంటివే ఉంటాయి చట్ట ప్రకారం. మేబీ ఇతనికి కూడా ఏమి యావజ్జీవ కారాగార శిక్షలు ఉండవు, లేకపోతే ఒక ఏడాది శిక్షలు కూడా ఉండవు. కాకపోతే ఒకసారి రుచి చూపించాలనుకుంటున్నారు అంతే. ఇందులో బిఎన్ఎస్ 311 యాక్ట్ పెట్టారు, అది దీనికి చెల్లుబాటు కాదు. ఆల్రెడీ కోర్టులు చెప్పినాయి కదా, హైకోర్టే చెప్పింది కదా. ఆల్రెడీ ఇంతకుముందు కేసులు ఉండి అరెస్ట్లు అయ్యి జైలు పాలయ్యి ఇట్లాంటివి ఉంటే ఓ 3-4 కేసులన్నా ఛార్జ్ షీట్లు ఉండుంటాయి. ఛార్జ్ షీట్లు కూడా ఉండుంటే అప్పుడు వర్తిస్తుందని హైకోర్టే తేల్చి చెప్పింది కదా. అయినా కూడా పెడుతున్నారు కేసు.